ఇవాళైతే మనం రసమలై చేయబోతున్నాం. ఒక వింత ప్రయోగం. నేను నా కిచెన్‌లో ఎప్పుడు ఒక్కసారి కూడా చేయలేదు రసమలై. ఇదే ఫస్ట్ టైం. అండ్ పెద్ద కామెడీ ఏంటంటే బయట ఫుల్ వాన పడుతుంది. రసమలై చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కుంకుమ పువ్వు కావాలంట. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. పాలు ఇరిగిపోయినాక వాటిని బాల్స్‌లా చేసేసి అపచ్చి చేసేసాక అప్పుడు గుర్తొచ్చిందనమాట. అర్రే! కుంకుమ పువ్వు కావాలి కదా అని. వానలో అప్పటికప్పుడు వెళ్ళి కుంకుమ పువ్వు తెచ్చుకున్నా. చిన్న బాక్సే దొరికింది నాకు. ఇంకేం దొరకలా. రిలయన్స్ వెళ్ళి తెచ్చుకున్నాను. సో మొత్తానికైతే వెళ్ళి తెచ్చుకొని ఒక పక్కన వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఇంకో పక్క పాలు పెట్టాను అనమాట. మా ఇంట్లో పాలు ఎప్పుడు స్టాక్ ఉంటాయండి. ఒక 2 లీటర్స్ అలా ఎప్పుడూ ఉంటాయి. మంచి పాలు, విరిగిపోయిన పాలు అన్నట్టు ఎప్పుడు పాలు ఉంటాయి స్టాక్. సో మంచి పాలు, ఇరిగిపోయిన పాలతో బాల్స్లా చేశాను. మంచి పాలు పొయ్యి మీద పెట్టి మరగపెడుతున్నాను అనమాట. కుంకుమ పువ్వు వేసాను, షుగర్ కూడా వేసాను. ఇంకా అలా బాయిల్ అవుతూ ఉన్నాయి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం. నార్మల్గా షార్ట్స్ అన్నీ చూస్తూ ఇంకా చేశాను. ఇందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని మా అమ్మ చెప్పింది. సో అందుకని వచ్చేటప్పుడు కస్టర్డ్ పౌడర్ కూడా తెచ్చుకున్నాను. ఇది వెనిలా ఫ్లేవర్ది. కొంచెం కస్టర్డ్ పౌడర్ నార్మల్ వాటర్లో కలిపితే మా మదర్ అన్నారు అట్లా నార్మల్ వాటర్లో కలపకూడదు, పాలల్లో కలపాలన్నారు. సో అందుకని మళ్ళీ పాలల్లో కలిపాను అనమాట. కొద్దిగా పాలల్లో కలిపి ఇంకా యాడ్ చేస్తా. చాలా అంటే చాలా, జస్ట్ ఒక 1 స్పూన్ అనుకుంటా అంతే. థిక్ కన్సిస్టెన్సీ అయితే బాగోదని చెప్పింది. ఇంకా అందుకని 1 స్పూన్ యాడ్ చేశాను. ఇంకా 2 బాయిల్ అయిపోయినాక 2 మిక్స్ చేసి మంచిగా గార్నిషింగ్ అయితే చాలా బాగా చేశాను. మా హస్బెండ్ దాన్ని చూసి టెంప్ట్ అయిపోయారనమాట. టేస్ట్ ఇంతకీ ఎలా వచ్చిందంటే బాగానే వచ్చింది. యాక్చువల్లీ పాల టేస్ట్ అయితే సూపర్ ఉంది. రసమలైస్ కొంచెం గట్టిగా ఉన్నాయి. అంటే చాలా సాఫ్ట్గా స్పంజ్లా ఉంటాయి కదా, నాకు కొంచెం గట్టిగా వచ్చాయి. అంతకుమించి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా తీయగా చాలా బాగా వచ్చింది. కాకపోతే రసమలై కొంచెం గట్టిగా అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఏం చేయాలో మీకు తెలుసు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.